హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం తెలుసుకుపోయే సినిమా కథ ఒక నిజ జీవిత ఆధారంగా రూపొందించబడింది. ఒక జిన్, సల్మా అనే కొత్తగా పెళ్ళైన అమ్మాయిని తన బాధితురాలుగా ఎలా చేసుకుంటుంది? ఆమెతో ఏం చేస్తుంది? అనేది ఈ సినిమాలో చూస్తాం. జిన్ అంటే ఇస్లామిక్ కథ ప్రకారం నిప్పుతో పుట్టిన ఒక అతీతమైన దుష్టశక్తి. మన భాషలో చెప్పాలంటే ఒక రకమైన శక్తివంతమైన దెయ్యం లాంటిదనమాట. ఇక ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకు ఒక పెళ్లి జరుగుతూ కనిపిస్తుంది. ఈ పెళ్లి సల్మా, ఆర్మాన్‌ల మధ్య జరుగుతూ ఉంటుంది. ఇక్కడే సల్మా అంకులైన క్యాయీని కూడా చూపిస్తారు. దీనితో పాటు ఆర్మాన్ తల్లి లాస్త్రిని, లాస్మా కాలేజీ స్నేహితుడు డీకాను కూడా మనకు చూపిస్తారు. త్వరలోనే వారి పెళ్లి పూర్తవుతుంది. అందరూ చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. మరోవైపు ఈ పెళ్లి జరుగుతున్నప్పుడే ఒక గదిలో ఎవరో ఒక పుస్తకంలోని కొన్ని పేజీలను చించివేయడం మనకు కనిపిస్తుంది. ఇంతకీ ఆ పుస్తకం దేనికి సంబంధించింది? ఆ పేజీలు చించింది ఎవరు అనేది మీకు సినిమాలో ముందు ముందు తెలుస్తుంది. కథ కొన్ని నెలల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు సల్మా ప్రెగ్నెంట్‌గా ఉందని మనకు తెలుస్తుంది. ఇక్కడ సల్మా తన అంకుల్ క్యాయీతో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపిస్తుంది. తాను గర్భవతి అయినప్పటి నుండి తనకు వింత వింత కలలు వస్తున్నాయని, వాటి వల్ల చాలా భయంగా ఉందని ఆమె చెప్తుంది. దానికి సల్మా అంకుల్ కంగారు పడొద్దని, ప్రతిరోజు దేవుడిని ప్రార్థించాలని చెప్తాడు. అంకుల్‌తో మాట్లాడి ఫోన్ పెట్టగానే తన బాత్రూంలో ఎవరో ఉన్నట్టు ఆమెకు అనిపిస్తుంది. చెక్ చేయడానికి సల్మా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ట్యాప్ ఉండడాన్ని గమనిస్తుంది. దానితో పాటు ఒక బాటిల్ కూడా కనిపిస్తుంది. సల్మా ఆ బాటిల్‌ను చేతిలోకి తీసుకోగానే అందులో ఉన్న ద్రవం పూర్తిగా నల్లగా మారిపోతుంది. అది చూసి భయంతో సల్మా చేతిలోంచి ఆ బాటిల్‌ని కిందకి వదులుతుంది. అది కింద పడి పగిలిపోతుంది. దానిలోంచి చాలా పురుగులు బయటకు వస్తాయి. అది చూసి సల్మా మరింత భయపడి త్వరగా బాత్రూమ్ డోర్ మూసి బయటకు వస్తుంది. అప్పుడే అక్కడికి సల్మా చిన్ననాటి స్నేహితురాలు ఇంద్రి వస్తుంది. ఇంద్రి, సల్మా చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్నారు. ఇప్పుడు సల్మా ప్రెగ్నెంట్‌గా ఉండడం వల్ల, ఆర్మాన్ కూడా తన పనిలో చాలా బిజీగా ఉండడం వల్ల, సల్మా తన అత్తగారింటికి అంటే ఆర్మాన్ తల్లి దగ్గరికి వెళ్తుందని మనకు తెలుస్తుంది. అక్కడ ఆమె తల్లి సల్మాని జాగ్రత్తగా చూసుకుంటుంది. కాసేపటికి ఆర్మాన్ కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళందరూ తమ సామాను ప్యాక్ చేసుకొని ఆర్మాన్ ఇంటికి బయలుదేరతారు. వారి ఇంటి నుండి బయలుదేరగానే వారి వెనక ఒక అదృశ్య నీడ వెళ్ళడం మనకు కనిపిస్తుంది. తొందరగానే అందరూ ఆర్మాన్ ఇంటికి చేరుకుంటారు. అక్కడ వారి ఇంటిని చూసుకునే సుమి అనే మహిళ వారికి పరిచయం అవుతుంది. ఇక్కడ సల్మా గదిలోని కర్టెన్లు తీస్తుండగా ఆర్మాన్ తల్లి లాస్త్రి వచ్చి ఆమెను ఆపుతుంది. ఇక్కడ ఇరుగు పొరుగు వారు ఇతరుల ఇళ్లలోకి తొంగి చూస్తుంటారని, అందుకే కర్టెన్లు తీయడం తనకు ఇష్టం లేదని చెప్తుంది. అప్పుడే ఆర్మాన్, ఇంద్రి కూడా అక్కడికి వస్తారు. ఇంద్రి నిజానికి సల్మాకి సహాయం చేయడానికి ఇక్కడికి వస్తుంది. కాసేపటికి సల్మా కూడా తన గదిలోకి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఆమెకు కొంచెం వింతగా అనిపిస్తున్నా ఆర్మాన్, ఇంద్రిల కోసం తను సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది. అదే రోజు సల్మా రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేస్తుండగా ఆర్మాన్ తన వెనక నుండి వెళ్ళినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఆర్మాన్ అప్పుడే గదిలోకి వస్తాడు. ఇది చూసి భయపడిన సల్మా ఆర్మాన్ను కూడా తనతో పాటు ప్రార్థన చేయమని అడుగుతుంది. అప్పుడే మనం పక్కనే ఉన్న టీవీలో ఒక నీడ వెళ్ళడం గమనిస్తాం. రాత్రి ప్రార్థన తర్వాత ఇద్దరూ నిద్రపోతారు. అర్ధరాత్రి సల్మాకి తన పైకప్పు నుండి రక్తపు చుక్కలు తనపై పడుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడే తన దుప్పట్లోకి ఎవరో దూరినట్లు ఆమెకు కనిపిస్తుంది. ఆమెతో ఏదో జరుగుతుంది. తనతో జరుగుతున్న ఈ సంఘటనలతో సల్మా చాలా భయపడిపోతుంది. మరుసటి రోజు తన అంకుల్ ఇక్కడికి వచ్చి తాను 4 నెలల గర్భవతి కావడం వల్ల తన బిడ్డ భద్రత కోసం పూజలు చేయించాలనుకుంటున్నానని ఆర్మాన్‌కు అత్తగారికి చెప్తుంది. ఇది వినగానే లాస్ట్‌రీ కొంచెం కంగారు పడుతుంది. ఎందుకంటే ఇంట్లో పూజలు చేస్తే చుట్టుపక్కల వారిని కూడా పిలవాల్సి వస్తుంది. కానీ ఆర్మాన్, సల్మా కోసం ఆమె ఒప్పుకుంటుంది. కానీ లాస్ట్‌రీని చూస్తే ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు మనకు అర్థమవుతుంది. తొందరగానే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. అక్కడ ఉన్న మహిళలు లాస్రీ ఇంట్లో పూజలు ఏర్పాటు చేయడం తమకు కూడా వింతగా ఉందని మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్రీకి ఆరోగ్యం బాగోలేనందున ఈ పూజలో పాల్గొనలేదని సుమి వచ్చి సల్మాతో చెప్తుంది. పూజ మొదలవగానే ఇంట్లోని లైట్లు ఆగి వెలుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి బయట వాతావరణం మారిపోయి భారీ వర్షం మొదలవుతుంది. ఇది చూసి సల్మాతో పాటు అక్కడున్న అందరికీ కొంచెం వింతగా అనిపిస్తుంది. లాస్రీ కూడా తొందరగా బయటకు వచ్చి ఇంట్లోని ఫర్నిచర్‌ను లోపలికి పెడుతుంది. ఇది చూసిన సల్మాకి లాస్రీ ఆరోగ్యం బాగుంటే పూజలో ఎందుకు పాల్గొనలేదనే అనుమానం వస్తుంది. కాసేపటికి అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. లాస్రీ పొరుగింటిలో ఉండే దియా అనే మహిళ సల్మాని కలవడానికి వస్తుంది. లాస్త్రి కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తుందని, జాగ్రత్తగా ఉండమని దియా పదే పదే సల్మాతో చెప్తుంది. మరుసటి రోజు ఉదయం సల్మా ఆర్మాన్ ఆరోగ్యం కోసం హెల్త్ లంచ్ సిద్ధం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో లాస్రీ వచ్చి ఆర్మాన్‌కు ఎప్పుడూ మాంసం తినడమే ఇష్టమని, అందుకే అదే వండాలని చెప్తుంది. ఇది సల్మాకి కొంచెం వింతగా అనిపించినా
లాస్త్రికి ఎదురు చెప్పదు. ఇక్కడ నుండి సల్మా ఆర్మాన్ ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు ఆర్మాన్ క్యాబిన్ నుండి వారి కంపెనీకి చెందిన ఒక మోడల్ బయటకు రావడం చూసి కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఆర్మాన్ ఎక్కడ వేరే అమ్మాయి వైపు ఆకర్షితుడవుతాడో అని ఆమెకు అనిపిస్తుంది. అయితే ఆర్మాన్ ఇక్కడ సల్మాతో చాలా బాగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ సల్మా తన అత్తగారైన లాస్రీకి ఏదో రహస్యం ఉందని, అది అందరి నుండి దాస్తోందని, అందుకే ఆమె ప్రవర్తన కొంచెం వింతగా ఉందని ఇంద్రికి చెప్తుంది. దానికి ఇంద్రి బిడ్డ పుట్టిన తర్వాత ఆర్మాన్‌తో కలిసి కొత్త ఇంట్లోకి వెళ్ళవచ్చని సర్ది చెప్తుంది. ఇంటికి వచ్చాక సల్మా ఒక గదిలో కూర్చుని బొమ్మలు తయారు చేస్తూ ఉండగా, తన గదిపైన ఉన్న బంకర్ నుండి కొన్ని వింత శబ్దాలు వస్తాయి. చెక్ చేయడానికి సల్మా పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దుష్ట ఆత్మ కూర్చుని ఉండడం కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె చాలా కంగారుపడి, కంగారులో ఒక ఫ్లవర్ పాట్ కింద పగిలిపోతుంది. దానివల్ల ఆమె వేలికి ఒక చిన్న గాయం కూడా అవుతుంది. అప్పుడే లాస్రీ అక్కడికి వచ్చి ఆమె స్నేహితుడు డీకా తన కోసం ఏదో పార్సల్ తీసుకొచ్చాడని చెప్పి సల్మాని బయటకు పంపిస్తుంది. ఇక్కడ డీకాను చూసి సల్మా చాలా సంతోషిస్తుంది. కానీ లాస్రీ వీరిద్దరి స్నేహాన్ని ఏదో వేరే విధంగా చూస్తుంది. అప్పుడే ఆర్మాన్ కూడా అక్కడికి వస్తాడు. కానీ విచిత్రంగా డీకా ఇక్కడికి రావడం ఆర్మాన్‌కు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే అదే రోజు సాయంత్రం సాల్మా చెప్పడంతో మళ్ళీ అదే బంకర్‌లో చెక్ చేయడానికి వెళ్తాడు. మొదట అతనికి ఏమీ కనిపించదు. కానీ కాసేపటికి అతనికి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అతని వెనుక అదే దుష్ట ఆత్మ నిలబడి ఉండటాన్ని మనం చూస్తాం. కానీ ఆర్మాన్ కిందకు వచ్చి అంతా బాగానే ఉందని, పైన ఏమీ లేదని సాల్మాకి ధైర్యం చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఆర్మాన్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఆఫీస్‌కు బయలుదేరతాడు. కానీ సల్మాన్‌కి అక్కడ ఆర్మాన్ జాకెట్ నుండి ఒక మహిళా ఆభరణం దొరుకుతుంది. అది ఆర్మాన్ వేసుకున్నప్పుడు కింద పడిపోయి ఉంటుంది. అప్పుడే దియా అక్కడికి వస్తుంది. ఆమె సల్మా కోసం కొంత ఆహారం తీసుకొస్తుంది. దాన్ని సల్మా ప్రేమగా తీసుకుంటుంది. లోపలికి వచ్చాక ఆమె సుమితో, "నువ్వు ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు కదా! నీకు ఎప్పుడైనా ఇక్కడ వింతగా అనిపించిందా?" అని అడుగుతుంది. దానికి సుమి అదంతా ఆమె మనసులోని భ్రమ అని చెప్తుంది. సల్మా రెడీ అయ్యి ఆర్మాన్‌కు లంచ్ ఇవ్వడానికి బయలుదేరుతుండగా, ఏ పొరుగింటి వారు ఈ ఆహారం ఇచ్చారని లాస్రీ అడుగుతుంది. సల్మా ఇక్కడ దియా గురించి చెప్పి ఆమె మూలలో ఉందని చెప్తుంది. కానీ విచిత్రంగా లాస్రీకి గాని, సుమీకి గాని దియా ఎవరో తెలీదు. ఇక్కడ సల్మా ఆర్మాన్‌ను కలిసిన తర్వాత తన అంకుల్‌ని కలవడానికి వెళ్తుంది. అక్కడ తాను ఇప్పటికీ పారానార్మల్ శక్తులను ఫీల్ అవుతున్నానని చెప్తుంది. ఇల్లు మారితే అంతా సర్దుకుంటుంది అనుకున్నానని, కానీ ఏదో ఒకటి తనను వెంబడిస్తోందని అంటుంది. అంటే ఇక్కడ తనపై ఎవరో చేతబడి చేశారని పరోక్షంగా చెప్తుంది. ఇక్కడ ఆమె అంకుల్ ముందుగా ఈ విషయాలన్నీ ఆర్మాన్‌కు చెప్పమని, లేకపోతే తాను అన్ని విషయాలు దాస్తున్నట్లు అతను అనుకుంటాడని సలహా ఇస్తాడు. అంతేకాకుండా ఆమె అంకుల్ సల్మా కోసం ప్రార్థన చేసి మంత్రించిన నీళ్ళు ఇస్తానని చెప్తాడు. అప్పుడే సల్మా తనకు దియా ఇచ్చిన ఫుడ్‌ను తినమని అంకుల్‌కు ఇస్తుంది. కానీ ఆమె అంకుల్ ఆ బాక్స్‌ను తెరవగానే ఆ ఫుడ్ పూర్తిగా పాడైపోయి ఉంటుంది. అది చూసి ఇద్దరూ షాక్ అవుతారు. సరిగ్గా అలాగే ఆర్మాన్ ఫుడ్‌తో కూడా జరుగుతుంది. ఇంట్లో ఈ విషయంపై చాలా టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే ఎవరో ఆహారాన్ని మార్చారని సల్మాకి అనిపిస్తుంది. అంటే పరోక్షంగా సల్మా ఇక్కడ సుమిని, లాస్రీని నిందిస్తుంది. అదే రాత్రి సుమి చెత్త పడేయడానికి బయటకు వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన నీడ ఆమెను వెంబడించడానికి ప్రయత్నిస్తుంది. దాని నుండి ఆమె ఎలాగోలా ప్రాణాలు కాపాడుకొని పారిపోతుంది. అదే రాత్రి సల్మా అద్దం ముందు కూర్చున్నప్పుడు ఒక పుస్తకంలోని కొన్ని మంత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి. ఆ తర్వాత సల్మా తన గదిలోకి వచ్చి ఆర్మాన్‌తో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆర్మాన్ అలసిపోయానని చెప్పి నిరాకరిస్తాడు. మరుసటి రోజు ఉదయం సల్మా తన అంకుల్ ఇచ్చిన మంత్రించిన నీళ్లను తీసుకొని ఇంటిలోని ప్రతి మూలలో పెట్టడం ప్రారంభిస్తుంది. ఇక్కడ సుమీకి, లాస్రీకి సల్మా ప్రవర్తన చానా వింతగా అనిపిస్తుంది. కానీ లాస్రీ ఇక్కడ సుమీని ముందుగా దియా గురించి తెలుసుకోమని చెప్తుంది. అదే సమయంలో సల్మా తన పని గదిలో ఉన్నప్పుడు ఆ గది కూలిపోవడం మొదలవుతుంది. దానితో ఆమె చాలా భయపడిపోతుంది. అకస్మాత్తుగా అంతా సాధారణ స్థితికి వస్తుంది. ఇక్కడ సల్మా ఆర్మాన్‌కు కాల్ చేస్తే అతను బిజీగా ఉండడం వల్ల ఇంటికి రాలేనని చెప్తాడు. దానితో సల్మా అతన్ని తిట్టడం మొదలుపెడుతుంది. కానీ ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ పని సల్మాది కాదు, ఆ దుష్ట ఆత్మది. ఎందుకంటే సల్మా కోపంతో అప్పటికే ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే దియా అక్కడికి వచ్చి ఆర్మాన్‌పై ఒక కన్నీసి ఉంచాలని, లేకపోతే అతను దారి తప్పవచ్చని సల్మా మనసులో విషం నింపుతుంది. కానీ ఈసారి లాస్రీ వాళ్ళిద్దరి మాటలు వింటుంది. ఇక్కడ సల్మా దియా మాటలకు ప్రభావితమైనట్లు మనం స్పష్టంగా చూడవచ్చు. అందుకే ఆమె ఇంద్రికి ఫోన్ చేసి ఆర్మాన్ ఆఫీసులో ఎంతసేపు ఉంటాడని అడుగుతుంది. ఆర్మాన్ ఈరోజు ఆఫీసులోని కొంతమందితో కలిసి రాత్రి వరకు ఉండబోతున్నాడని ఇంద్రి ద్వారా తెలుసుకుంటుంది. ఇది వినగానే ఆమె వెంటనే ఆర్మాన్ ఆఫీస్‌కి వెళ్తుంది. అక్కడ ఆమెకు మళ్ళీ అదే ఎర్ర డ్రెస్ వేసుకున్న అమ్మాయి కనిపిస్తుంది. దానితో సల్మా ఇంద్రి మరియు ఆర్మాన్‌పై చాలా కోప్పడి ఆర్మాన్‌పై నిందలు వేయడం మొదలుపెడుతుంది.
విషయం తీవ్రమవడంతో ఆర్మాన్ ఆమెను తీసుకుని ఇంటికి వస్తాడు. రాత్రి సల్మా అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటున్నప్పుడు ఆ మంత్రం మళ్ళీ మెరుస్తుంది. అకస్మాత్తుగా సల్మా శరీరం మొత్తం వింతగా మారడం మొదలవుతుంది. అది చూసి ఆమె చాలా భయపడిపోతుంది. అదే రాత్రి సల్మా తన ప్రాణాలు తీస్తున్నట్లు ఆర్మాన్కు కూడా అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం సుమి దియాను వెంబడిస్తూ మూలలో ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు సంవత్సరాలుగా మూసి ఉందని, అక్కడ ఎప్పుడూ ఎవరూ ఉండడం లేదని తెలుస్తుంది. అప్పుడే ఆమెకు ఇంటి లోపల అదే దుష్టశక్తి ఆత్మ కనిపిస్తుంది. అది చూసి సుమి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఇంటికి వచ్చి ఆమె త్వరగా లాస్రీకి జరిగిందంతా చెప్తుంది. దాంతో ఇద్దరూ భయపడతారు. అప్పుడే సల్మా వచ్చి దియా కోసం టీ తయారు చేయమని సుమికి చెప్తుంది. ఎందుకంటే దియా సల్మాని కలవడానికి వారి ఇంటి లోపలికి వచ్చేస్తుంది. ఇది వినగానే వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతారు. ఇక్కడ లాస్రీ బయట చూస్తే సల్మాతో పాటు అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే లాస్రీకి ఈ విషయాలన్నిటికీ దూరంగా ఉండు అని ఒక స్వరం వినిపిస్తుంది. ఇది విని లాస్రీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అప్పుడే వెనక నుండి సుమి కూడా వస్తుంది. ఇక్కడ సల్మా పెట్టిన మంత్రించిన నీళ్లు ఇప్పుడు పూర్తిగా నల్లగా మారిపోయాయని లాస్రీ చూస్తుంది. అందుకే ఆమె సుమిని సల్మా పెట్టిన మరో గదిలోని నీళ్లను చెక్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత ఆమె సల్మా గ్యాస్ ఆన్ చేసి వెళ్ళిపోయిందని చూస్తుంది. అందుకే లాస్రీ దాన్ని ఆపడానికి ప్రయత్నించగానే ఒక్కసారిగా మంటలు అంటుకుంటాయి. వేడి నీళ్లు ఆమె కాలుపై పడడం వల్ల లాస్రీ ఒక కాలు కాలిపోతుంది. తన తల్లి గురించి వినగానే ఆర్మాన్ కూడా వస్తాడు. కానీ ఆ సమయంలో సుమి లేదా సల్మా ఎక్కడ ఉన్నారో ఆర్మాన్కు అర్థం కాదు. సల్మా తమ ఇంటికి గెస్టులు వచ్చారని చెప్తుంది. ఇది వినగానే ఆర్మాన్ సల్మా డీకా గురించి మాట్లాడుతుందని అనుకుంటాడు. అందుకే అతను ఇక్కడ సల్మా డీకాల బంధాన్ని అనుమానించడం మొదలుపెడతాడు. దానితో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతుంది. రాత్రి ఆలస్యంగా లాస్రీ సుమిని సల్మా అంకుల్ దగ్గరకు వెళ్ళమని చెప్తుంది. ఎందుకంటే ఆమె అంకుల్ ఇప్పుడు ఇక్కడికి రాలేని స్థితిలో ఉంటాడు. కానీ ఆయన మంత్రించిన నీటిని ఎవరితోనైనా పంపిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇక్కడ లాస్రీ నుండి వారి చిరునామా తీసుకుని సుమి బయలుదేరుతుంది. కానీ కాసేపటికే ఆ దుష్ట ఆత్మ తన వెనకే ఉందని సుమికి తెలుస్తుంది. అప్పుడే సుమికి అదే దుష్ట ఆత్మ కనిపిస్తుంది. బస్సు ఢీకొనడంతో ఆమె మరణిస్తుంది. రాత్రి లాస్రీ మాటలతో కలత చెందిన క్యాయి తన దగ్గర ఉన్న పుస్తకాలలో వీటన్నింటికీ సమాధానం వెతుకుతుండగా అక్కడ ఉన్న ఒక పుస్తకంలోని కొన్ని పేజీలు చిరిగిపోయి ఉండడాన్ని గమనిస్తాడు. ఇది సినిమా ప్రారంభంలో చూపించిన పుస్తకమే. క్యాయి ఆ చిరిగిన పేజీలపై తన వేళ్లను కదిలించగానే అతనికి అక్కడ ఒక జిన్ కనిపిస్తుంది. కానీ క్యాయి మంత్రాలు చదవగానే అది మాయమైపోతుంది. మరోవైపు సుమి మరణంతో లాస్రీ చాలా బాధపడుతుంది. ఎందుకంటే తానే సుమిని చంపింది. సల్మాతో జరుగుతున్న దానివల్లే సుమి ప్రాణం పోయిందని ఆమె ఆర్మాన్తో అంటుంది. ఇక్కడ ఆమె ఆర్మాన్కు దియా గురించి కూడా చెప్తుంది. అప్పుడే సల్మా కూడా అక్కడికి వస్తుంది. సల్మాకి ఎదురవుతున్న అనుభవాలన్నీ తాను నమ్ముతున్నానని ఆమె సల్మాతో చెప్తుంది. సల్మా దియాతో మాట్లాడుతున్నప్పుడల్లా ఆమె ఒంటరిగానే మాట్లాడుకునేదని, తన చుట్టూ ఎవరూ ఉండేవారు కాదని కూడా చెప్తుంది. ఇది వినగానే సల్మా లాస్రీని తప్పు అని నిరూపించడానికి కోపంగా అక్కడి నుండి దియా ఇంటికి వస్తుంది. సల్మా చేతిలో తన అంకుల్ ఇచ్చిన మంత్రించిన నీరు కూడా ఉంటుంది. దాన్ని ఆమె ఇంటి బయటే పెడుతుంది. ఇంట్లోకి వెళ్ళగానే దియా మళ్ళీ సల్మాని ఆర్మాన్ లాస్రీ గురించి రెచ్చగొట్టడం మొదలుపెడుతుంది. ఇటు ఇంటి గార్డెన్లో లాస్రీకి సుమి చీపురుతో ఊడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. లాస్రీ బయటకు రాగానే సుమి ఆత్మ ఆమెను భయపెట్టడం మొదలుపెడుతుంది. దానివల్ల ఆమె పరిగెత్తుకుంటూ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే తన ఎదురుగా దియాను చూసి కంగారులో కిందపడి స్పృహ తప్పి పడిపోతుంది. ఇటు దియా మాటలకు కన్విన్స్ అయి సల్మా ఆమెను కౌగిలించుకోగానే ఇంటి బయట ఉన్న నీళ్లు నల్లగా మారడం ఆమె చూస్తుంది. అది చూసి సల్మాకి అంతా అర్థమవుతుంది. ఇక్కడ ఆమె కిటికీ అద్దంలో దియా అసలు ముఖాన్ని కూడా చూస్తుంది. దియా నిజానికి ఒక దుష్ట ఆత్మ అని సల్మాకి ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయి ఆ విలాసవంతమైన భవంతి ఒక పాడుబడిన భవనంగా మారిపోతుంది. ఇక్కడ ఆత్మ సల్మాని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ సల్మా ఆ ఇంటి నుండి ఎలాగోలా బయటపడుతుంది. సల్మా తన ఇంటికి తిరిగి రాగానే అక్కడ తన అత్త ఆర్మాన్ ఎక్కడ కనిపించరు. అప్పుడే ఆ దుష్ట ఆత్మ తన అనేక రూపాలలో కనిపిస్తుంది. ఇది చూసి సల్మా ప్రార్థనలు చేయడం మొదలుపెడుతుంది. దానివల్ల దుష్ట ఆత్మ దాడి చేసేలోపే అది మాయమైపోతుంది. ఇక్కడి నుండి సల్మా నేరుగా ఇంద్రి దగ్గరకు సహాయం కోసం వెళ్తుంది. ఎందుకంటే ఆమె వీలైనంత త్వరగా తన అంకుల్ దగ్గరకు వెళ్ళాలి అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు ఆర్మాన్ లైటర్ కనిపిస్తుంది. ఆమె గదిని చెక్ చేయగా ఆర్మాన్ ఇంద్రి బాత్రూమ్ నుండి బయటకు వస్తుంటాడు. ఇది చూసి సల్మాకి విపరీతమైన కోపం వస్తుంది. ఇంద్రి ఆర్మాన్ల మధ్య ఎఫైర్ నడుస్తుందని ఆమె అనుకుంటుంది. ఆర్మాన్ ఆమెను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. తాను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన తల్లి ఇంట్లో స్పృహ లేకుండా పడి ఉందని, తాను ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్ళినప్పుడు ఇంద్రి తనకు అక్కడ కనిపించింది అని చెప్తాడు. తాను చాలా అలసిపోయానని, అందుకే ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి మాత్రమే వచ్చానని చెప్తాడు.
కానీ సల్మా ఇంకా వాళ్ళిద్దరిని తప్పుగానే అర్థం చేసుకుంటుంది. స్నేహం పేరుతో మోసం చేసినందుకు ఇంద్రిని గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది. ఆర్మాన్ నుండి విడాకులు తీసుకుంటానని చెప్పి అక్కడి నుండి తన అంకుల్ ఇంటికి ఒంటరిగా బయలుదేరుతుంది. ఆర్మాన్ కూడా సల్మా వెనక్కి వెళ్తాడు. ఇక్కడ సల్మా తన అంకుల్ ఇంటికి రాగానే ఆమె వెనక పడిన జిన్ పేరు దాసిమ్ అని ఆమె అంకుల్ చెప్తాడు. అది మనుషుల సంబంధాలలో చిచ్చు పెడుతుందని, భార్యాభర్తలను దూరం చేస్తుందని చెప్తాడు. ఇది అనేక రూపాలు మార్చగలదు. ఇక్కడ క్యాయి ఆమెకు షమ్స్ ఆల్ మారిఫ్ అనే పుస్తకం గురించి చెప్తాడు. దాన్ని చాలా జాగ్రత్తగా దాచి ఉంచారని, కానీ ఆ పుస్తకంలోని కొన్ని పేజీలు దొంగలించబడ్డాయని చెప్తాడు. దాని సహాయంతో ఆ జిన్ను మేలుకొలిపి ఎవరి వెనకైనా పెట్టవచ్చని అంటాడు. ఆ పుస్తకాన్ని ఉపయోగించే ఆ వ్యక్తి సల్మా పెళ్లి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని చెప్తాడు. ఇక్కడ సల్మాకి ఇప్పటివరకు తనతో జరిగిన వింత సంఘటనలన్నీ, తాను ఇతరుల నోటి నుండి విన్న వింత మాటలన్నీ ఆ జిన్ పనే అని అర్థమవుతుంది. కానీ అదృష్టవశాత్తు ఆమె అంకుల్ క్యాయికి దీన్ని ఆపడానికి ఒక మార్గం తెలుసు. ఇప్పుడు మనం సల్మా ఒక ప్రార్థన కోసం సిద్ధమవడం చూస్తాం. ఆర్మాన్ కూడా అక్కడికి చేరుకుంటాడు. త్వరలోనే జిన్ నుండి విముక్తి పొందడానికి ప్రార్థన మొదలవుతుంది. కొద్దిసేపటికే సల్మా పూర్తిగా ఆవహించబడుతుంది. దాన్ని క్యాయి ఒక కర్ర సహాయంతో నియంత్రిస్తుంటాడు. కానీ నెమ్మదిగా అంతా సాధారణ స్థితికి వస్తుంది. క్యాయి సల్మాని చెక్ చేయడానికి ఆమె దగ్గరకు వెళ్ళగానే సల్మా ఆ కర్రను విరిచి దాని ముక్కతో తన అంకుల్ పైనే దాడి చేస్తుంది. ఇప్పుడు ఆమె లోపల ఉన్న జిన్ ఆర్మాపై దాడి చేస్తుంది. ఇక్కడ అది ఆర్మాన్తో సల్మా ఇప్పుడు ఆ జిన్కు చెందినదని చెప్తుంది. కానీ అప్పుడే వెనక నుండి క్యాయి వచ్చి సల్మా తలను గట్టిగా పట్టుకుని ప్రార్థనలు చేయడం మొదలుపెడతాడు. చివరకు సల్మా విముక్తి పొందుతుంది. కానీ ఈ ప్రమాదాలన్నిటి కారణంగా వారి బిడ్డ బ్రతకదు. అయితే అసలు ప్రశ్న, సల్మా వెనుక ఆ జిన్ను ఎవరు పెట్టారు? ఇది చెప్పడానికి కథ కొన్ని నెలల ముందుకు వెళ్తుంది. సల్మా, ఆర్మాన్ ఒక కొత్త ఇల్లు తీసుకుంటారు. ఈరోజు వారి ఇంటికి తమ స్నేహితులు, బంధువులందరినీ పిలుస్తారు. ఇక్కడికి ఆమె అంకుల్ కూడా వస్తాడు. ఇంద్రి, సల్మా కూడా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు. ఇక్కడ అందరూ వారి కొత్త ఇంటి కోసం ప్రార్థనలు చేస్తుండగా ఇంద్రికి పీరియడ్స్ రావడం వల్ల నేరుగా సల్మా బాత్రూంలోకి వెళ్తుంది. ఇక్కడ మనకు ఆ పుస్తకాన్ని దొంగిలించింది మరెవరో కాదు, ఇంద్రేనని తెలుస్తుంది. ఆమెనే పుస్తకంలోని పేజీలను చించివేసింది. ఆ చెవిపోగును కూడా ఆమెనే అక్కడ పడేసింది. పుస్తకాన్ని దొంగిలించే పనిని ఆమె సల్మా పెళ్లి రోజున చేసింది. ఎందుకంటే ఆ రోజు క్యాయి కూడా సల్మా పెళ్లిలో ఉంటాడు. అందుకే సల్మా, ఆర్మాన్ల పెళ్లి సమయంలో మనకు ఇంద్రి కనిపించదు. ఆమె చేతబడితో చేసిన బొమ్మను అదే రోజు సల్మా పాత ఇంటి నుండి తీసి వాళ్ళ బాక్సులో పెడుతుంది. అందుకే వాళ్ళు ఇల్లు మారి లాస్రీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ జిన్ సల్మాని వదిలిపెట్టదు. ఇప్పుడు ఆమె అదే బొమ్మను వీరి ఇంటి బేసిన్ కింద పెడుతుంది. ఇక్కడ మనం ఇంద్రి అసలు ముఖాన్ని చూస్తాం. అంటే దాసిం ముఖాన్ని. నేను ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని దాసిం గొంతు మనకు వినిపిస్తుంది. దాంతో ఈ సినిమా ఇక్కడే ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ దాసిం కథ. దీని ముగింపు ఓపెన్ ఎండెడ్గా ఉంది. దీని ద్వారా మనకు రెండో పార్ట్ ఉందని అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.